నగరంలోని భగత్ సింగ్ కాలనీలో ఉంటున్న 1400 మంది పేదలకు అక్కడ నివసించే యోగ్యతను ఏనాడో కట్టబెట్టింది వైసీపీ. పెన్నా నదికి ఇరువైపులా రక్షణ గోడను తీసుకురావడం వల్లనే అది సాధ్యమైంది. ఈ వాస్తవాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా ఒప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారాయణ స్వయంగా కార్యకర్తలతో ఫోన్ ద్వారా పంచుకున్నారు. పెన్నా నది వెంబడి నిర్మించిన రక్షణ గోడ వల్లనే స్థానికులకు ఇళ్ల పట్టాలు వచ్చాయని మంత్రి నారాయణ ఫోన్ కాల్లో చెప్పుకొచ్చారు. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భగత్ సింగ్ కాలనీలో గత 40 ఏళ్ల నుంచి 1400 మంది పేద కుటుంబాలు నివాసం ఉంటున్నారు. పక్కనే పెన్నా నది ఉండటంతో వరదలు వచ్చిన ప్రతిసారి స్థానిక నివాసాలు మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో 2014-2019 సమయంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భగత్ సింగ్ కాలనీ వాసులను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని ప్రయత్నాలు చేసింది. అప్పుడు పేదల పక్షాన నిలబడిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రభుత్వ చర్యలను ఆపడానికి గట్టి ప్రయత్నమే చేశారు. ఏళ్లుగా అక్కడే ఉంటున్న పేదలకు ఎలాంటి ఆధారం కల్పించకుండా నీడలని అభాగ్యులుగా మార్చడం తగదని కోర్టుకు వెళ్లారు. అనిల్ ప్రయత్నాలు ఫలించి పేదలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ సమస్యను అంతటితో వదిలేయకుండా భగత్ సింగ్ కాలనీ వాసుల ఇళ్లకు సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేశారు అనిల్ కుమార్ యాదవ్. జనావాసాల్లోకి పెన్నా వరద జలాలు రాకుండా చర్యలు తీసుకుంటే పేదలు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి పెన్నా నది వెంబడి రక్షణ గోడ నిర్మించాలని అనుకున్నారు. ఆలోచన వచ్చిన వెంటనే 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ రక్షణ గోడ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 95 కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభించారు అనిల్. పెన్నా నది అంచున రక్షణ గోడ కట్టడం వలన 2023లో భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు కూడా వచ్చాయి. ఈ క్రెడిట్ అంతా అనిల్ కుమార్ యాదవ్దే అని స్థానికులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఇదే తరహాలో నెల్లూరు నగరంలో కాలువలకు అటు ఇటు రిటైనింగ్ వాల్ నిర్మించి అక్కడ నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.